నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒంగోలులో ప్రారంభించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మిగిలిన మాల్స్ కంటే బెస్ట్ మాల్ కావాలని ఆకాంక్షించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 39వ స్టోర్ ను ప్రారంభించిన సినీ నటి శ్రీలీల తనను చూడడానికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేసిన శ్రీలీల ఇక వివరాలకు వెళితే ఒంగోలులో ప్రారంభించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మిగిలిన మాల్స్ కంటే బెస్ట్ మాల్ కావాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తన సతీమణి నాగ సత్యలతతో కలిసి సందర్శించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లోని ప్రతి విభాగాన్ని సందర్శించి నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 39వ బ్రాంచ్ ను ఒంగోలులో ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మాల్ ఏర్పాటు ద్వారా 250 మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. సామాన్యులు మొదలుకొని పెద్దవారి వరకు అందరికీ సరిపడే కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయని ప్రజలు వీటిని వినియోగించుకోవాలని కోరారు. దీనికి ఎంత ఇన్వెస్ట్ చేశారో అంత సక్సెస్ అవుతుందన్నారు. ఈ మాల్ కు నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని దామచర్ల తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. ఇది 39th షాపింగ్ మాల్గా ఒంగోలులో ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. వాళ్ళకి వెంకటేష్, రాజు గారు, ప్రసాదరావు గారు వాళ్ళ ముగ్గురు పార్ట్నర్స్ తోటి దిగ్విజయంగా 38 షోరూములు పెట్టుకొని అదేవిధంగా 39వ షోరూమ్ మన ఒంగోలులో పెట్టుకోవటం అందరి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. దీంట్లో ముఖ్యం ఏంటి అంటే దగ్గర ఒంగోలు వాళ్ళకే 250 మందికి అకామిడేషన్ చేయటం. ఈరోజు మేము ఒంగోలులో ఇంతకుముందు కూడా ఒక 2-3 ఇట్లే మాల్స్ కూడా ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన దాంట్లో ఒంగోలు వాళ్ళకు కూడా ఈరోజు ఒక్కో దగ్గర 250-200 మందికి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావటం అనేది ఈరోజు అదొక మంచి ఆలోచన అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా స్టేజ్ వైజ్గా ఈరోజు 25,000 SFTలో ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని ఇక్కడ పెట్టారు. దీంట్లో సామాన్యుల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరి రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళకి బట్టలు ఉండేటట్టుగా ఈరోజు శారీస్, లేడీస్ అయితే ఏమి, జెంట్స్ అయితే ఏమి అన్నీ కూడా ఉండే విధంగా ఈరోజు ఇక్కడ మాల్ పెట్టడం వాళ్ళు ఒక మంచి సంకల్పంతో మన ఒంగోలులో ప్రజల మీద ఒక ఆలోచనతో వాళ్ళంతా కూడా ఎంతో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ వాళ్ళు పెట్టారు. తప్పకుండా కూడా ఇది బాగా సక్సెస్ అవుతుందని చెప్పి నేను ఒంగోలులో బాగా ఆ పొటెన్షియల్ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా తప్పకుండా నేను కానీ మా విజయ్ కానీ మేము ఎవరైతే ఉన్నామో అందరం మా పూర్తి సహకారం ఉంటుంది. పీస్ఫుల్గా వ్యాపారాలు జరుగుతాయి. తప్పకుండా ఇది ఏదైతే వాళ్ళు ఉద్దేశంతో పెట్టారో అది సక్సెస్ఫుల్గా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. కాబట్టి వాళ్ళు పెట్టిన ఈ 39 తప్పకుండా కూడా అన్నింటిలో బెస్ట్ షాపింగ్ మాల్గా కూడా కలెక్షన్ కూడా రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. సంతను తెలిపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద్వారా ప్రజలకు మంచి వస్త్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ ఒంగోలులో షాపింగ్ మాల్ ఏర్పాటు చేసి ప్రజలకు మంచి బ్రాండ్స్ అందుబాటులో ఉండడమే కాకుండా 250 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 39th స్టోర్ మాల్ ఈరోజు కంబైన్డ్ ఆంధ్రాలో తెలంగాణ ఆంధ్ర 39th స్టోర్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది మన సౌత్ ఇండియాలోనే పేరు ప్రఖ్యాతి కాంచిన షాపింగ్ మాల్. ఇట్స్ ఎ వెరీ పాపులర్ షాపింగ్ మాల్. ఈరోజు ఒంగోలులో ఈ షాపింగ్ మాల్ పెట్టారంటే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒంగోలు ప్రజలకి మంచి వెరైటీ, మంచి షాపింగ్ మాల్ ఇక్కడ. ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా ఏదైనా కొనాలంటే మెడ్రాస్కి వెళ్ళటం, విజయవాడకి వెళ్ళటం అది అవసరం లేకుండా మా ఒంగోలు చుట్టుపక్కల ప్రజలు మంచి వెరైటీ ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ పెట్టడం మాకు చాలా సంతోషం. రెండోది ఏంటంటే ఇలాంటి పెద్ద మాల్స్ మా
ఒంగోలులో పెట్టాలంటే మా ఒంగోలు జిల్లా కూడా ఆ స్థాయికి పెరిగిందని మేమంతా అనుకుంటున్నాం. సో రెండు విధాలుగా చాలా సంతోషకరంగా ఉంది. అదే కాకుండా ఒక 250 పీపుల్కి ఎంప్లాయ్మెంట్, అంటే ఎవరైనా ఎంప్లాయ్ చేశారంటే మా ఒంగోలు కాన్స్టిట్యున్సీ సంతనూతల పార్టీ వాళ్ళే ఇక్కడ ఎక్కువ ఉంటారు. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు బిజినెస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటే కూడా ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అందుకని మేమందరము ఇలాంటి షాపింగ్ మాల్స్ వీళ్ళకి పూర్తి సహకారంగా ఉంటుంది. మేము కోరుకుండేది, ఆశించేది ఏంటిదంటే ఈ షాపింగ్ మాల్ ఒక 10 రూపాయలు సంపాదించి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మరీ కోరుకుంటూ వీఆర్ విషింగ్ ద షాపింగ్ మాల్ అండ్ ఆల్ ద మేనేజ్మెంట్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఒంగోలు నగరంలో మరొక పెద్ద షాపింగ్ మాల్, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్, వస్త్ర ప్రపంచానికి రారాజుగా వెలిగిపోతున్న బట్టలు అన్నీ కూడా మన ఒంగోలులోనే దొరకడం, అందులో కూడా రాబోయే రోజుల్లో మరి క్రిస్మస్, అలాగే న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు, అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి అన్ని పండుగలకి అలాగే పెళ్ళిళ్ళకి అనుకూలమైనటువంటి వస్త్రాలను నేను ఇప్పుడే వచ్చి అన్ని చూశానండి. చాలా మంచి తక్కువ ధరల్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మనం క్వాలిటీని మెయింటైన్ చేయాలి. అలాగే అందరికి అందుబాటులో ఉండే ధరలను కూడా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మరి విలేజెస్ నుంచి అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి ఏదైనా పెళ్ళిళ్ళ సీజన్ అది వచ్చేటప్పుడు కంపల్సరీగా మనం పెద్ద సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటాము బట్టల కోసమని. ఇంకా అలాంటి అవసరాలు ఏమీ లేకుండా మన ఒంగోలులోనే చాలా పెద్ద షాప్స్ వచ్చినాయి, అలాగే పెద్ద మాల్స్ కూడా వచ్చినాయి. అందులో ఇది ఒకటి కాబట్టి ఖచ్చితంగా మరి వీరు అందరూ కూడా మరి పేదలకు అనుకూలంగా ఉండే ధరలు ఇవ్వాలని, అలాగే అందరికీ కూడా మరి అందుబాటులో ఉండే ధరలతో పాటు వస్త్రాలతో పాటు మరి చాలామందికి ఉద్యోగ అవకాశం కూడా కల్పించినందుకు గారు మిమ్మల్ని మొదటగా అభినందిస్తూ, అది అందరికీ అతి దగ్గరలో బస్టాండ్కి దగ్గరగా ఏర్పాటు, ప్రజలకు అందరికీ దగ్గరగా ఏర్పాటు చేశారు. రీజనబుల్ ప్రైస్ ఉన్నాయండి. ఇప్పుడు దాకా మేము చూసాము. ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా చాలా కల్పించారు. ఈ షాపు 39ది కావటం, ఈ 39వ షాపు దినదినాభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒంగోలు నగరంలో మరొక పెద్ద షాపింగ్ మాల్, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్, వస్త్ర ప్రపంచానికి రారాజుగా వెలిగిపోతున్న బట్టలు అన్నీ కూడా మన ఒంగోలులోనే దొరకడం, అందులో కూడా రాబోయే రోజుల్లో మరి క్రిస్మస్, అలాగే న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు, అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి అన్ని పండుగలకి అలాగే పెళ్ళిళ్ళకి అనుకూలమైనటువంటి వస్త్రాలను నేను ఇప్పుడే వచ్చి అన్ని చూశానండి. చాలా మంచి తక్కువ ధరల్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మనం క్వాలిటీని మెయింటైన్ చేయాలి. అలాగే అందరికి అందుబాటులో ఉండే ధరలను కూడా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మరి విలేజెస్ నుంచి అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి ఏదైనా పెళ్ళిళ్ళ సీజన్ అది వచ్చేటప్పుడు కంపల్సరీగా మనం పెద్ద సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటాము బట్టల కోసమని. ఇంకా అలాంటి అవసరాలు ఏమీ లేకుండా మన ఒంగోలులోనే చాలా పెద్ద షాప్స్ వచ్చినాయి, అలాగే పెద్ద మాల్స్ కూడా వచ్చినాయి. అందులో ఇది ఒకటి కాబట్టి ఖచ్చితంగా మరి వీరు అందరూ కూడా మరి పేదలకు అనుకూలంగా ఉండే ధరలు ఇవ్వాలని, అలాగే అందరికీ కూడా మరి అందుబాటులో ఉండే ధరలతో పాటు వస్త్రాలతో పాటు మరి చాలామందికి ఉద్యోగ అవకాశం కూడా కల్పించినందుకు గారు మిమ్మల్ని మొదటగా అభినందిస్తూ, అది అందరికీ అతి దగ్గరలో బస్టాండ్కి దగ్గరగా ఏర్పాటు, ప్రజలకు అందరికీ దగ్గరగా ఏర్పాటు చేశారు. రీజనబుల్ ప్రైస్ ఉన్నాయండి. ఇప్పుడు దాకా మేము చూసాము. ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా చాలా కల్పించారు. ఈ షాపు 39ది కావటం, ఈ 39వ షాపు దినదినాభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్లు సురేష్, అభినయ్, రాకేష్, కేశవ్, శ్రీ వెంకటరమణ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో అనంతపురంలో జరిగాయి. రాష్ట్ర రైఫిల్స్ లో హవాల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న సుబ్బయ్య జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టర్ పరిధిలోని నియంత్రణ రేఖ వద్ద సహచర సైనికులతో విధులు నిర్వర్తిస్తుండగా మందు పాత్రపై కాలు వేసి మిగిలిన సైనికులను కాపాడి వీరమరణం పొందాడు. వీరమరణం పొందిన సుబ్బయ్య భార్య లీలావతి కొంతకాలంగా తన 2 పిల్లలతో కలిసి అనంతపురంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సుబ్బయ్య భౌతికాయం అనంతపురంకు తీసుకువచ్చారు. అక్కడ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగనమల శాసనసభ్యులు బండారు శ్రావణి, అనంతపురం ఆర్డీఓ వినోద్ కుమార్, అనంతపురం జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప, సికింద్రాబాద్ రెజిమెంట్ లెఫ్టినెంట్ కల్నల్ జాకబ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వీరమరణం పొందిన వరికుంట్ల సుబ్బయ్యకు ప్రకాశం జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
వీర జవాను కుటుంబానికి అన్ని రకాల బెనిఫిట్స్ సకాలంలో అందిస్తామని తెలిపారు. కంభం మండలం రావిపాడు గ్రామ వాసి అయినటువంటి వరికుంట్ల సుబ్బయ్య గారు ఆర్మీలో 2005లో జాయిన్ అయ్యారు. ఈయనకి భార్య 2 బిడ్డలు ఉన్నారు. వారు అనంతపూర్ నార్పల దగ్గర వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అయ్యింది. అయితే తన విధి నిర్వహణలో భాగంగా హవల్దార్గా పనిచేస్తూ రాష్ట్రీయ రైఫిల్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ పూంచ్ సెక్టార్ దగ్గర విధి నిర్వహణలో పెట్రోలింగ్ చేస్తూ పొరపాటున ఆయన ల్యాండ్ మైన్ మీద కాలు వేయడం జరిగింది. కానీ ఏమాత్రం తొట్టుపడకుండా వెంటనే తన తోటి సహచరుల్ని ఆయన అలర్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన వీరమరణం పొందడం జరిగింది. తర్వాత వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల రిక్వెస్ట్ మేరకు అనంతపూర్ జిల్లాకు బాడీని తీసుకొచ్చారు. మరి అధికారిక సైనిక లాంఛనాలతో ఈరోజు వారి ఫ్యూనరల్ కార్యక్రమం పూర్తి చేశారు. వారి కుటుంబానికి నేను ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా హృదయ విదారకం. మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి 62వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కోర్ట్ సెంటర్ లో గల మాతా శిశు వైద్యశాల నందు గర్భిణులకు బాలింతలకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మారుతి నగర్ లోని ఉమా మనోవికాస కేంద్రం నందు మానసిక వికలాంగులకు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు నందు చిన్నారులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు జనసేన పార్టీ నాయకులు బాలినేని అభిమానులు మాట్లాడుతూ తమ అభిమాన నేత జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఆయన ఇటువంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్ర యాదవ్, జనసేన పార్టీ నాయకులు గంట రామనాయుడు, బొమ్మినేని మురళి, బ్రహ్మన్ నాయుడు, కార్పొరేటర్ గోపాల్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వాళ్ళు పెడుతున్నారమ్మా, వాళ్ళందరూ పెడుతున్నారు. ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళేంటి నేను తర్వాత అక్క ఇటు చూడక్క పెట్టి పెట్టి అక్క బట్టలు ఇవ్వండి అక్క తీసుకోండి. అన్నారా
ఇవన్నీ మీకు వచ్చేసి వాళ్ళు ఇచ్చేస్తుంటారు ఇంకా ఆపి రండి మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున కర్నూలు రోడ్లోని ఉమా మనోవికాస కేంద్రంలో పేద పిల్లలకి మనోవికాసంలో ఉన్నటువంటి పిల్లలకి వారి మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం, వారి చేతుల మీదుగా కేకు కటింగ్ చేయటం, అలాగే వారితో కలిసి వారికి భోజనాలు పెట్టడం, వారితో కలిసి మేము భోజనాలు చేయటం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని, అష్టైశ్వర్యాలతో ముందుకెళ్తూ పేద ప్రజలకి సమాజానికి సేవ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రకాశం జిల్లాలోనే మంచి వ్యక్తిగా పేరుగాంచిన మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు మన 44వ డివిజన్లోని మనోవికాస కేంద్రంలో పిల్లల మధ్య జరుపుకోవటం, జడా బాలనాగిరి నగర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషదాయకం. ఈరోజు ముందుగా వాసన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా మంచి మంచి పదవులు వాసన్న ఎక్కడున్నా మంచి పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేస్తూ ఆయన ధరించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం వాసన్న పుట్టినరోజు ఇక్కడ ఈ మన మనోవికాస కేంద్రంలో గత 10 సంవత్సరాల నుంచి మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం జరగడం కూడా చాలా సంతోషదాయకం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 39వ మాల్ ను ఒంగోలులో ప్రముఖ సినీ నటి శ్రీలీల ప్రారంభించారు. వెంకటరమణ హాస్పిటల్ కాంప్లెక్స్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. సినీ నటి శ్రీలీల షాపింగ్ మాల్ ప్రారంభించిన తర్వాత అక్కడి వెరైటీలను చూసి అబ్బురపడ్డారు. పెళ్లిలకు వాడే అధునాతనమైన గోల్డ్ థ్రెడ్స్ కలెక్షన్ ను సినీ నటి శ్రీలీల ఆవిష్కరించారు. లేడీస్, జెంట్స్, కిడ్స్ కు సంబంధించిన వెరైటీస్ చూసి నిర్వాహకులను అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో పెళ్లిల సమయంలో హైదరాబాద్, చెన్నై వెళ్లి షాపింగ్ చేసేవారని, ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించడంతో ఒంగోలుతో పాటు జిల్లాకు చెందిన వారు ఇక్కడకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు వెంకటేష్, రాజు, ప్రసాద్ రావు పాల్గొన్నారు. ఒంగోలుకి రావడం మీకు తెలుసు. ఐ థింక్ ఫస్ట్ వచ్చిన వెంటనే గెస్ట్ వచ్చారు అంటే కాదండి మా ఊరు, నేను మా ఊరికి వస్తే గెస్ట్ కాదు అన్నాను. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. అండ్ ఆల్మోస్ట్ 1 year అవుతుంది ఇక్కడ మీరా వాళ్ళని కూడా కలిసి, బికాస్ భగవంత్ కేసరి అప్పుడు కలిసాను, ఆ తర్వాత ఇక్కడే ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఎస్పెషలీ ఈ స్టోర్స్ ఎక్కడైతే నాకు గుర్తుంది, తాతగారు ఏ పండుగ వచ్చినా, మా ఇంట్లో పెళ్ళిళ్ళున్నా మేము ఎప్పుడు షాపింగ్ కోసం నన్ను తీసుకొచ్చేవాళ్ళు ఈ రోడ్లోనే. సో ఇప్పుడు నాలాగా ఇంకా మీరందరూ ఎవరైతే ఒంగోలులో ఉన్నారు షాపింగ్కి ఏ పండగ అయినా, అసలు మనకి ఒంగోలు అయితే ఈవెంట్స్ వరుసగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో క్రిస్మస్ అయినా, న్యూ ఇయర్స్ అయినా పండుగలు ఎన్నో వస్తున్నాయి. సో వాటన్నిటికి కూడా చక్కగా షాపింగ్ చేసుకొని కూర్చొని జ్యూస్ తాగి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి ఐ థింక్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్ ద రైట్ ప్లేస్. అండ్ ఇక్కడ పిలిచినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ తాతగారు కూడా ఉన్నారు. సో తాతగారు పాత జ్ఞాపకాలు ఉంటాయి. నేను చిన్నప్పుడు బుడ్డబుడ్డగా అటు ఇటు పరిగెత్తే దాని నుంచి షాపింగ్ అప్పుడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అందరు వచ్చి
షాపింగ్ చేయాలి. వేరే కలెక్షన్స్ ఉన్నాయి. నాకు గుర్తుంది ఎందుకంటే ఎప్పుడు ఎస్పెషలీ ఒంగోలులో ఉన్నప్పుడు అయితే మేము హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం, చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం. బట్ మనకు అనుకూలంగా ఊర్లోనే ఉండేటట్టుగా మంచి క్వాలిటీతో మంచి వెరైటీస్తో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈజ్ హియర్ ఫర్ యూ. సో మీరు అందరు రావాలి అండ్ ఇంకా చాలా స్టోర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఒక రకంగా మాట్లాడితే ఆమె కూడా చాలా మీటింగ్స్తో చెప్పుకుంటుంది. ఈ విషయంలో ఫ్యామిలీలో డిస్కషన్ వచ్చినప్పుడు అందరూ దాదాపు ఒప్పుకోలేదు. ఒక మా తాతగారే డైనమిక్గా, లేదమ్మా నీకు శక్తి ఉన్నప్పుడు, నీకు ఆ టాలెంట్ ఉన్నప్పుడు యూ కెన్ గో హెడ్, ఏమీ తప్పు లేదు. దేంట్లోనైనా సరే మనం ప్రావీణ్యత ఉండడం అనేది ఇంపార్టెంట్. సినిమా ఫీల్డ్ ఏం తప్పు కాదు. ఇవాళ చూడండి, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి హీరోయిన్సే కాదు, హీరోసే కాదు, అందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా గొప్పగా చదువుకునే ఎంటర్ అవుతున్నారు. వాళ్ళ స్పీచెస్ చూడండి ఎంత ఫ్లూయెంట్గా చక్కగా మాట్లాడగలుగుతున్నారు. పాత రోజుల్లో లాగా లేదు ఇవాళ సినిమా ప్రపంచం. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ వరల్డ్. సో ఆ వరల్డ్లో ఆమె ఎంటర్ అయింది. మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీస్సులతో ఆమె మంచి భవిష్యత్తులోకి రావాలి. ఆమె ఆల్రెడీ యాక్ట్ చేసినటువంటి సినిమాలతో మిమ్మల్ని అందరినీ చాలా పలకరించింది. పర్టికులర్లీ భగవంత్ కేసరి, దాంట్లో బాలకృష్ణ గారితో చేసిన దాంట్లో కూడా బాగా మంచి అక్కడ మంచి యాక్షన్ ఓరియంటెడ్గా బాగా చేసింది. తర్వాత మహేష్ బాబు గారితో గుంటూరు కారం, అదే కుర్చీ మడత పెట్టి, అలాంటివి కొన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు పుష్ప 2లో అదేదో మడతమే, అది దెబ్బలు పడతాయట. కిసిక్ అనేటువంటి పాటతోటి దెబ్బలు పడతాయో అని బాగుంది. రియల్లీ ఒక మంచి రిసీవింగ్, పబ్లిక్లో మంచి రిసీవింగ్ వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్, అంటే రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగుండింది. సో థ్యాంక్ యూ సో మచ్. అదే హ్యాపీనెస్తో ఒక 10 చీరలు కొందామని మా తాతగారు ఇలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Any occasion, any festival or any celebration ki you can come and shop at South India as one single destination. So we have sarees from 159 దగ్గర నుంచి ఉన్నాయి up to 30,000 వరకు ఉన్నాయి. So please come celebrate and shop with us. Thank you. ఈ రోజు 39th స్టోర్ శ్రీలీల గారితో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఒంగోలులో. సో అలాగే ఒంగోలులో ఇప్పుడు వస్తుంది ప్రతి ఒక్కరికి వచ్చే పండుగలకి, పెళ్ళిళ్ళకి, ప్రతి ఒక్కరికి అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయండి. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, అలానే ఉమెన్స్ వేర్. సో ఖచ్చితంగా అందరూ వచ్చి షాపింగ్ చేసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఒంగోలు ప్రజలందరికీ, ఇంకా చుట్టుపక్కల ఊర్లందరికీ విషెస్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లో పోర్టుల అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య కోరారు. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ను ఢిల్లీలో కలిసి రాష్ట్రంలో పోర్టుల గురించి చర్చించారు. రాష్ట్రంలో ఓడల తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేకంగా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సహకరించాలని దామచల సత్య కేంద్ర నౌకాయాన శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పోరాటం కొనసాగిస్తుందని దర్శి శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారంతో పాటు పంటలకు ఇన్సూరెన్స్ కల్పించామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని తెలిపారు. రైతాంగానికి ఇవ్వాల్సిన పరిహారంతో పాటు రైతులను ఆదుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీ శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవనం నుండి ప్రకాశం భవనం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త రవిబాబు, సిటీ కన్వీనర్ కటారి శంకర్, జెడ్పీటీసీ సభ్యులు వేమ శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, క్రాంతి కుమార్, రైతు విభాగం నాయకులు మారెడ్డి సుబ్బారెడ్డి, రొండ అంజురెడ్డి, బడుగు ఇందిరా, మీరావళి, రవణమ్మ, భూమిరెడ్డి రవణమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. ఏ పంట నష్టం జరిగినా 15 రోజుల లోపల పంట నష్టం ఇచ్చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ గారు ఇప్పుడు రైతుల కోసం అండగా ఉన్న ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలియజేస్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో రైతులందరికీ నష్టపోకూడదని చెప్పేసి ఈ క్రాప్ చేపించి ఫ్రీ ఇన్సూరెన్స్ చేపించి గతంలో ఎప్పుడూ లేదు. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ చేపించాడు, క్రాప్ ఇన్సూరెన్స్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇన్సూరెన్స్ పాపానే పోలా. సొంతగా ఏ రైతు వాళ్ళే ప్రతి పంటకి వాళ్ళే ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రైతులకి ఆ రోజు జగన్మోహన్ గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఇచ్చిన హామీల ప్రకారం ఆ రోజు రైతు భరోసా కూడా వేశాడు. కానీ ఇప్పుడు 7 నెలలైనా అన్ని ఖరీఫ్ సీజన్లు, రబీ సీజన్లు అయిన తర్వాత కూడా ఇప్పటికీ పట్టించుకోవట్లేదంటే ఎంత చిన్న చూపు రాష్ట్రంలో రైతుల పక్ష చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు కూటమని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంత విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఆదుకోవడం కోసం నీకు కొంచెం కూడా అనిపించలేదా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి కలిసి ఈ రైతులకు జరిగే ఇబ్బందులను పరిశీలించి తొందరగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకొని కనీస మద్దతు ధర బస్తాకి 1780 రూపాయలు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరపున మా రాష్ట్ర ప్రెసిడెంట్ జగన్మోహన్ గారు మేమందరం కలిసి ఎప్పుడు గతంలో రైతుల కోసం అండగా ఉన్నాం, ఇప్పుడు కూడా రైతుల కోసం, రైతులు పోరాటం చేయడం కోసం ఎప్పుడూ అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. రేపు 13వ తేదీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీగా వెళ్ళి ఈ రైతుల కోసం మేము అండగా ఉంటున్నామని చెప్పేసి, రైతుల కోసం పోరాడుతున్నామని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతులు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి సంవత్సరానికి 13,500 ఇచ్చేవాడు ప్రతి రైతులకి, ఇబ్బంది లేకుండా చేసేటప్పుడు. ఇప్పుడు రైతులకి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 ఇస్తానన్నాడు. 20,000 రైతులకి అసలు రైతులకి ఈనేయలేదు. ఈరోజు మేము రైతులు ఒడ్లు తడిసిపోయి నానిపోయి ఎండలో నీళ్లు మొక్కలు మొలిసి అంతా చండాలంగా ఉంటే వాళ్ళకి గిట్టుబాటు ధరలే లేవు. రైతులకి అంత ఇబ్బంది పడతారు రైతులు ఉంటే ఇప్పటికి అసలు పట్టించుకొని ఈ ప్రభుత్వం మొక్కజొన్నలు కానీ పొగాకు కానీ ఏదైనా కానీ రైతులు నష్టపోవటం బాగా నష్టపోతున్నారు. ఈ నష్టపోయే వాళ్ళకి మనకి చంద్రబాబు నాయుడు ఏమీ అసలు పట్టించుకోవట్లేదు. ఏంటంటే దయచేసి రైతుల్ని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు నేను కోరుకుంటున్నాను. ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్ కాంప్లెక్స్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభానికి విచ్చేసిన సినీ నటి శ్రీలీలను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. అంచనాలకు మించి ప్రజలు రావడంతో వారిని అదుపు చేయడం అక్కడి వారికి కొంచెం కష్టమైంది. పెద్ద సంఖ్యలో యువత శ్రీలీలను తమ మొబైల్ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీసి సంబరపడ్డారు. వారి ఉత్సాహాన్ని చూసి శ్రీలీల వేదిక వైపు నుండి 4 వైపులా తిరుగుతూ తన మొబైల్ ఫోన్ లో సెల్ఫీలు దిగారు. శ్రీలీల డాన్స్ చేయాలంటూ పట్టుపట్టారు. దాంతో వారి కోరిక మేరకు ఒక పాటకు చిన్న స్టెప్పులు వేయడంతో కుర్రకారు ఊగిపోయారు. కొంతమంది శ్రీలీలకు అనుగుణంగా అభినయం చేసి ఆనందాన్ని పంచుకున్నారు. శ్రీలీల తనను చూసేందుకు వచ్చిన వారిని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా వారికి చేతులు ఊపుతూ ఎంతో ఉత్సాహపరిచారు.
South India shopping mall is the #1 family shopping mall forever. ఎందుకంటే వాళ్ళు పెట్టే ఏజీ సేల్ కోసం ఎంతలా మా లేడీస్ అందరూ ఎదురు చూస్తారో మాకు తెలుసు. అంటేనే అప్పుడు అబ్బాయి కూడా సుధీర్ అంటున్నారా? సరే సుధీర్ చేసినప్పుడైనా రష్మి చేస్తున్నప్పుడైనా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో అన్ని చూస్తారు కదా. అబ్బాయిల పార్షియాలిటీ ఓకే, కానీ ఒక మంచి ట్యాగ్ లైన్ లో ఉంటుంది. రష్మి అయినా సుధీర్ అయినా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ #1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ శ్రీదేవి డ్రామా కంపెనీ అని అంటారు. సో సెలబ్రేషన్స్ లో సో ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కూడా సౌత్ ఇండియా ఓపెనింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నామంటే అది మీ అందరి అభిమానం. అది మా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు.
ఆధునీకరణకు నిధులు మంజూరు చేసి వెంటనే కాలువ అభివృద్ధి పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బిఆర్ గౌస్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక 60 అడుగుల రోడ్డులోని పోతరాజు కాలువ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలోని మురికి నీరు బయటకు వెళ్లడానికి ఉన్న 2 మార్గాలలో పోతరాజు కాలువ ప్రధానమైనదని అన్నారు. దాదాపు 40 కాలనీలోని 5,000 మంది కుటుంబాలు పోతరాజు కాలువ చుట్టుపక్కల నివసిస్తున్నారని తెలిపారు. వర్షాకాలం వస్తే తీవ్రమైన దుర్గంధంతో దోమల బెడదలతో విషజ్వరాలకు గురవుతున్నారని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం 100 కోట్లు అంచనా వేయగా 72 కోట్లకు నిధులు మంజూరు చేశారని, గతంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో 66 కోట్లకు టెండర్ ఖరారు చేశారని తెలియజేశారు. కాంట్రాక్టర్ పనులను ప్రభుత్వం మొదలుపెట్టి కనీసం పూడిక తీయకుండా ముఖం చాటేశారని ఆరోపించారు. పోతరాజు కాలువ అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం 42 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే దామచల జనార్దన్ అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజాధనాన్ని వారి నుండి వసూలు చేసి పోతరాజు కాలువ అభివృద్ధికి నిధులు కేటాయించి వెంటనే పోతరాజు కాలువ అభివృద్ధి పనులను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రసూల్, లీగల్ సెల్ అధ్యక్షులు సదర్ శ్రీరవి, ఐఎన్టీయూసీ అధ్యక్షులు ఉంగరాల శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు బుజ్జి, మైనారిటీ నాయకులు అబ్దుల్ రవూఫ్, కరీంబేగ్, రాయపాటి గిడియాన్, జోసెఫ్, మస్తన్ వలీ, ప్రసాద్, కరీం బాషా తదితరులు పాల్గొన్నారు. టౌన్ నియోజకవర్గ అధ్యక్షులు గౌస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ మురికాలలో చూసి అసలు మైండ్ పోతుంది. ముందోళ్ళు చేశారు, వెనకోళ్ళు చేస్తున్నారని వెనకాయన కూడా మళ్ళీ ముందోళ్ళు వచ్చి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంత రోతగా ఉందో చూశారు. ఈ కార్పొరేషన్ వాళ్ళు కూడా చూడాలి, కమిషనర్ గారు వాళ్ళందరూ చూసి ఇది ఇమ్మీడియట్గా చేయకపోతే మళ్ళీ ఇదే ప్రకారంగా మళ్ళీ మేము వచ్చి ధర్నాలు చేయటం, రాష్ట్ర దాకా కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీన్ని గట్టిగా మేము ప్రతిపాదన చేస్తామని కోరుతూ ముగిస్తున్నాం. గీత జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని టంగుటూరు మండలం కొనిజెడు గ్రామంలో గీత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ గీతాశ్రమంలో హరే రామనామ కార్యక్రమం చేపట్టారు. 18 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు భగవద్గీత పారాయణము, సాయంకాలము భజన కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. 27వ తేదీన స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, 28వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమంతో సమాప్తం అవుతుందని పేర్కొన్నారు. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.